వెల్కమ్ టు ఎల్వి క్రియేషన్స్. ఎల్వి క్రియేషన్స్లో ఈరోజు ఆ శ్రీరామచంద్రమూర్తికి ఎంతో ఇష్టమైన పానకం వడపప్పుని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఏ పండగైనా సరే ఒక రీజన్తోనే చేస్తామని మన పూర్వీకులు ఎప్పుడో నిర్ణయించారు. వేసవిలో వచ్చే శ్రీరామనవమికి పానకం వడపప్పుని సమర్పించి దాన్ని మనం ప్రసాదంలా తీసుకోవడం వలన మన బాడీని కూడా కూల్ చేస్తుందండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. 2 గంటల క్రితం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి స్ట్రెయినర్ సహాయంతో వడకట్టుకుందాం. ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం పోయేంత వరకు 5 మినిట్స్ వరకు దీన్ని పక్కన పెట్టేసి ఈలోపు పానకం ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఇదే గ్రామ్స్లో చెప్పాలంటే 100 గ్రామ్స్ వరకు ఉంటుందండి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి. బెల్లం మొత్తం చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ పానకాన్ని కూడా వడకట్టుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వలన బెల్లంలో ఏవైనా నలకలు మలినాలుంటే తొలగిపోతాయండి. ఇలా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి శొంఠి, 4-5 యాలకులు, ఒక 10-15 మిరియాలని చక్కగా దంచుకోవాలి. లేదంటే మీ దగ్గర వీటి పౌడర్స్ ఉన్నా కూడా వాటినైనా యూస్ చేసుకోవచ్చు. అదే పౌడర్స్ కానీ ఉన్నట్లయితే 1/2 టీ స్పూన్ శొంఠి పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఈ మూడింటిని యాడ్ చేసి గరిటెతో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దేవుడికి ఎంతో ఇష్టమైన తులసాకుల్ని కూడా యాడ్ చేసి పానకాన్ని బాగా కలుపుకోవాలి. మనకు పానకం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పానకాన్ని పక్కన పెట్టేసి ఇంతకుముందు మనం వడకట్టుకున్నాం కదా పెసరపప్పు, అందులోని ఎక్సెస్ వాటర్ మొత్తం పోయి ఉంటాయి. ఇప్పుడు ఆ వడపప్పుని కూడా తయారు చేసుకుందాం. వడపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1/2 చెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఈ మూడింటిని పిండిన తర్వాత పప్పు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వడపప్పు అనేది ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారండి. కొంతమంది బెల్లాన్ని యాడ్ చేస్తారు, కొంతమంది కొబ్బరిని కూడా వేస్తారు. సో ఉత్తపప్పునైనా కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ శ్రీరామనవమికి తప్పకుండా వడపప్పుని పానకాన్ని తయారు చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు.